మీరు చూస్తున్నది పుల్లూరు అనే గ్రామంలో ఒకప్పుడు జరిగిన కల్పిత కథ. ఇది మన తెలంగాణలోని మెదక్ జిల్లాకి సంబంధించిన సిద్దిపేట తాలూకా. కథలోకి వెళితే ఒక పొగరబోతు మదశాలి అయిన దమయంతికి అమాయకుడైన పశుపతికి మధ్య జరిగిన మాటల యుద్ధమే ఈ పశుపతి. ఒకరోజు తన అహంకారం ఒక కొత్త పొంతకు నాంది పలికింది. ఇంకాపు! చేతులు లాగుతున్నాయా? నడుం నొప్పిగా ఉందా? నా ముందు తలాడిస్తే దాని ప్రభావం మెడ వరకుంటుంది. ఇందా తీసుకో. ఇదే మళ్ళీ ఇంకోసారి జరిగితే అవి నీ నెత్తిన పగులుతాయి. పో! ఎవడి జురపాలోడు? ఆ పొడవాటి జుట్టు, కపట మెరుగని ఆ కళ్ళు, లేలేత పెదాలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. దమయంతి ఈమె ఒక శృంగార రాణి, రతిక్రీడా వేణి. ఎవరు నువ్వు? ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ దమయంతి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న పిల్లలకి సైతం తెలుసు. ఇంత పెద్ద జుట్టున్నా నీకు తెలీదా? చూడు పసులబ్బాయ్, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ తెలుసుకోవాలనుంది. నువ్వెక్కడుంటావు కూడా నాకు తెలియదు, కానీ కలుసుకోవాలనుంది. నిన్ను చూసిన దగ్గర నుంచి ఇక్కడ వికారంగా ఉంది. నీకేదో ఇవ్వాలనిపిస్తుంది, తీసుకుంటావా? ఇంకా ఆపండి. మీ నుండి నేను ఏమి తీసుకోదలుచుకోలేను, ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు. ఏదో పశువులు కాసుకుంటూ బ్రతికెట్టోణ్ణి. నన్ను వదిలేయండి. అది కాదు. దయచేసి నన్ను బ్రతిలాడించుకోకండి. మీరు ఏ ఆలోచనకు దడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏయ్, నీ పేరేంటి? పశుపతి. ఓ, నీ మొహానికి తగ్గ పేరే. ఒంట్లో చీము నెత్ర అనేవి ఉంటాయి, నీకు లేవారా? పేదవాడినని పశువులు మల్లేసుకుంటూ బ్రతికేవానని నీ కామ వ్యామోహాలు నా మీద చూపడం ఎంతవరకు సబబు? గరీబోనే కాని గతిలేనివాని కాను.
నీలాంటి సంపన్నులకి అస్సలు లొంగిపోయేవాణ్ణే కాదు. కొన్ని రోజుల తరువాత నువ్వా? ఇన్ని రోజులవుతుంది, ఇంకా నన్ను మర్చిపోలేదా? నేను అనుకున్నది జరగకపోతే రోజులేంటి, యుగాలు గడిచిన మర్చిపోనురా. రా, నా కోరిక తీర్చు. విడిచిపెట్టు. నీ కోరిక తీర్చడానికి లోకంలో నేను ఒక్కనే ఉన్నానా? దానికి నన్నే వేధిస్తున్నావెందుకు? నీ పొడవాటి జుట్టు నన్ను అల్లుకుందిరా. ఒక క్రమంలో లేని ఆ పళ్ళు నన్ను ఆకట్టుకున్నాయి. ముత్యపు చిప్పలాంటి నీ ముఖం నన్ను ముగ్ధురాల్ని చేసింది. పరిమళం, నవ యవ్వన పరిమళం. పశుపతి, నీకు పడక గదే గతి. రా, నా వాంఛ తీర్చు. హే ఒసే దమయంతి, నాకు నేను బలి అయినా అవుతాను, కానీ నీకు మాత్రం బానిస కాను. నీ వ్యామోహానికి కారణం నా జుట్టే అయితే దానిని ఇప్పుడే తొలగిస్తాను. నిన్ను ముక్తురాలు చేసిన ఈ పళ్ళని ఇప్పుడే పీకేస్తాను. చావనేలా చస్తాను గాని నీ కౌగిలి బంధంలో నలిగిపోను. నిన్ను అనుభవించకుండా, నా కామ వాంఛ తీర్చుకోకుండా నిన్ను చావనివ్వనురా. వస్తానే దమయంతి. నా స్నేహితుణ్ణి అడ్డం పెట్టుకొని రప్పించడం కాదు, ఈసారి నాకు నేనుగా వస్తా. నీ నోటితో నేను నా దగ్గర నుండి పో అనిపించుకొని నీ జ్ఞాపకాన్ని కూడా లేకుండా చేస్తా. అలా దమయంతితో శబ్దం చేసిన పశుపతి తన అన్నమాట నిలబెట్టుకోవడానికి కొండలు కోనలు తిరిగాడు. గుట్టలు బండలు సైతం ఎక్కాడు. రోజులు గడుస్తున్నాయి. కాలం మారుతోంది. తిరిగి తిరిగి అలసిపోయి సొమ్మసిల్లాడు. ఆకాశాన్ని అర్థించాడు, భూలోకాన్ని ప్రార్థించాడు. దిక్కులు ముక్కలయ్యేలా అరచాడు, ఏడ్చాడు. తన మొర ఆలకించిన దిక్కులు ఆ కొద్దిసేపటిలోనే కొంతమంది అడవి మనుషుల్ని పరిచయం చేశాయి. పశుపతి తన మొరను వాళ్లకు విన్నవించుకున్నాడు. మా ఊరిలో దమయంతి అనే ఒక కామపిశాచి ఉంది. బాగా వేధిస్తుంది. తన బారి నుంచి రక్షించండి, రక్షించండి. నీ సమస్యను పరిష్కరిస్తాను. దాన్ని చంపడం వల్ల నీ సమస్య పరిష్కారం కాదు. నిన్ను చిత్రవద చేస్తున్నా నీ కంటి నుండి నీరు రాకూడదు, కనుపాప బెదరకూడదు, కనురెప్ప మూయకూడదు. మొదటి కార్యక్రమం.
నీ తలపై పగులుతున్న ఒక్కొక్క గుడి నుంచి వచ్చే వాసన నీ శరీరమంతా వ్యాపించాలి. ఆ గుడ్లన్నీ పలిగిన తర్వాత చనిపోయిన పందిని 10 రోజులు పాతిపెట్టి తీస్తే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసనతో నీ శరీరం అంతా దుర్వాసనతో నిండిపోతుంది. రెండు గడియల తర్వాత వెళ్ళి ఆ వాసనతో తన నాసిక నుండి మెదడుకు వ్యాపించి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. నిన్నే కాదు, ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది. నువ్వా? ఏంటి అవతారం? భరించలేకపోతున్నాను. పో. ఏమే దమయంతి, కామంతో కటకటలాడుతూ కావాలి కావాలి అన్నావు కదా, రా వచ్చాను. ఏదో చెయ్యాలి అన్నావు కదే, చేసుకో. ఒరే పశుపతి, ఇక మీదకు రాకు. ఆ వాసన దగ్గరగా చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. రాకు. స్నానం చేసుకొని ఒళ్ళంతా పన్నీరు కొట్టుకొని నా సేద మందిరానికి రా. నా ఇన్నేళ్ల కామవాంఛ తీర్చుకుంటా. ఏ ఆపవే, పశుల కాపరి అని కూడా చూడకుండా పడుకోమన్నావు కదే, రా అనుభవించు. రా 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 అనుభవించవే. అంతటి కామాంధురాలువా? ఇంకా ఎప్పటికీ నన్నే కాదే, ఏ మనిషికి నీ నుండి ఏ మగవాడికి నీ నుండి కామవాంఛన ఉండకూడదు. నిన్ను ప్రేమించిన విషయం, అదే నీ తెల్లటి ప్రేమని ఈ ఎర్రటి అక్షరాలతో సరికొత్తగా ప్రపోజ్ చేశావు. ఐ లైక్ యూ. ఎందుకు ఐ లవ్ యూ చెప్పానుగా. నిన్ను లైక్ చేసింది లవ్ చేయడానికే. కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసావు. ఫ్లాష్ బ్యాక్ లో వర్జిన్ వాడేవాడుగా. దమని, లవర్స్ అంటే ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేద్దామా? చేద్దాం. వదులు వదులు. దమని దమని ఆగు దమని. ఏంటి? నువ్వంటే పిచ్చి దమని. అవునరా, పిచ్చే, కామ పిచ్చి. ఎందుకంటే నిన్ను ప్రేమించాను దమని, మనిద్దరం కలిసిపోదాం దమని. ఎవడి జురపాలోడు?
ఏయ్, నీ పేరేంటి? నిన్ను చూసిన దగ్గర నుంచి ఇక్కడ వికారంగా ఉంది. రా, నా కోరిక తీర్చు. పరిమళం, నవ యవ్వన పరిమళం. వదులు. నిన్ను అనుభవించకుండా, నా కామ వాంఛ తీర్చుకోకుండా నిన్ను చావనివ్వనురా. దయచేసి నన్ను బ్రతిలాడించుకోకండి. మీలాంటి సంపన్నులకి అస్సలు లొంగిపోయేవాన్నే కాదు. ఒసే దమయంతి, నాకు నేను బలి అయినా అవుతాను, కానీ నీకు మాత్రం బానిస కాను. నీ నోటితో నేను నా దగ్గర నుండి పో అనిపించుకొని నీ జ్ఞాపకాన్ని కూడా లేకుండా చేస్తా. తన బారి నుంచి రక్షించండి, రక్షించండి. నీ తలపై పగులుతున్న ఒక్కొక్క గుడి నుంచి వచ్చే వాసన నీ శరీరమంతా వ్యాపించాలి. కామంతో కట్టుకట్టలాడుతూ కావాలి కావాలి అన్నావు కదా, రా వచ్చాను. ఈ దొరికావురా పశుపతి. ఇప్పుడు నీతో శృంగార సంద్రంలో స్నానమాడి నా కామవాంఛ తీర్చుకుంటా. దమయంతి, విడిచిపెట్టవే. ఎన్ని జన్మలైనా నన్ను విడిచిపెట్టవా? పశుపతి విను, గత జన్మలో కూడా మనం ఈ కామవాంఛతోనే విడిపోయాం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆలోచించు. ఆలోచించను దమని, కానీ ఇలా జరగడానికి వీల్లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. అవును పవన్, ఏ కోరిక తీరకుండా మళ్ళీ విడిపోతే ఇంకో జన్మలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు ఇదే వైరం రిపీట్ అవుతుంది. నిజమే దమని, ఈ జన్మలో కలిసిపోదాం. జన్మ జన్మకి ప్రేమికులై పయనిద్దాం. ఆకాశమంతా విహరిద్దాం.